ఉపాధి కల్పన ఏర్పాటు చేస్తాం. గ్రామంలో తనకు తానే చాలా మినీ ఇండస్ట్రీ పెట్టుకుని ఏ విధంగా అయితే బతుకు తెరువు చేయాలో ఆ విధంగా చేసుకుంటూ ఇంకో ఇద్దరికి ఉపాధి ఇచ్చేలా అవకాశం ఓపెన్ చేస్తే మా గ్రామం నుంచి మండలం జిల్లా కానీ వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా చేస్తాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఫండ్ సెంట్రల్ నుంచి ఫండ్ తోటి ఉపయోగించి పిల్లలకి ఏదైనా ఉపాధి చూపించడానికి 100% ప్రయత్నం చేస్తాం. చూపిస్తాను కూడా మినీ ఇండస్ట్రీ పెట్టి. ఎందుకంటే ఉపాధి ఉండాలి, ఉపాధి ఉంటే మానవ జన్మానికి ఏ కష్టాలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. అది ఎప్పుడైతే ఉపాధి ఉండదో అప్పుడే సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ఇంకా మగపిల్లలకి అయితే వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు ఏర్పడిస్తాం. అట్లాగే ఇక్కడ హాస్పిటల్ చిన్న మినీ హాస్పిటల్ పెట్టి వైద్యం సేవ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చిన్న హాస్పిటల్ ఉన్నది మన గుట్టలో, వారు మరి అక్కడ ఎందుకో మరి పెద్ద హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది, చేయలేదు. మరి అక్కడ డాక్టర్ల సమస్య కానీ సిస్టమ్ సమస్య కానీ ఉన్నది. టైంకి వెళ్తే అక్కడ ఉండదు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగం కావాలనుకుంటే వారికి ఉపాధి కల్పన ఏర్పాటు చేస్తాం. గ్రామంలో తనకు తానే చాలా మినీ ఇండస్ట్రీ పెట్టుకుని ఏ విధంగా అయితే బతుకు తెరువు చేయాలో ఆ విధంగా చేసుకుంటూ ఇంకో ఇద్దరికి ఉపాధి ఇచ్చేలా అవకాశం ఓపెన్ చేస్తే మా గ్రామం నుంచి మండలం జిల్లా కానీ వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా చేస్తాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఫండ్ సెంట్రల్ నుంచి ఫండ్ తోటి ఉపయోగించి పిల్లలకి ఏదైనా ఉపాధి చూపించడానికి 100% ప్రయత్నం చేస్తాం. చూపిస్తాను కూడా మినీ ఇండస్ట్రీ పెట్టి. ఎందుకంటే ఉపాధి ఉండాలి, ఉపాధి ఉంటే మానవ జన్మానికి ఏ కష్టాలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. అది ఎప్పుడైతే ఉపాధి ఉండదో అప్పుడే సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ఇంకా మగపిల్లలకి అయితే వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు ఏర్పడిస్తాం. అట్లాగే ఇక్కడ హాస్పిటల్ చిన్న మినీ హాస్పిటల్ పెట్టి వైద్యం సేవ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చిన్న హాస్పిటల్ ఉన్నది మన గుట్టలో, వారు మరి అక్కడ ఎందుకో మరి పెద్ద హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది, చేయలేదు. మరి అక్కడ డాక్టర్ల సమస్య కానీ సిస్టమ్ సమస్య కానీ ఉన్నది. టైంకి వెళ్తే మీ ఊరు ప్రజలంతా నిన్ను సర్పంచ్ గెలిపించడానికో మీరు ప్రజలకు ఏం సేవ చేద్దాం అనుకుంటున్నారు? నేను ప్రజలకు ఒకటే హామీ తలుచుకున్నాను. మా చిన్న గ్రామంలో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే వారికి మా ఇంటి నుండి పుస్తమటలు అందజేస్తాం. ఎందుకోసం అంటే చాలా ఆడపిల్లలు చాలా మంది ఉంటారు, బీద పిల్లలకు. వారికి మా ఇంటి నుండి ఆడపిల్లల కట్నంగా మేము కూడా మా పిల్లల భావించి పుస్తమటలు అందజేస్తాం. అదేవిధంగా చదువుకొని ఉన్నటువంటి పిల్లలు బీఈడీ డిగ్రీలు చేసే పిల్లలు ఉంటారు కదా, వారికి నిరుద్యోగ సమస్య లేకుండా ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో ఉపాధి కల్పన. అదేవిధంగా తెలంగాణ టెంపుల్ పెద్ద టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా కాంట్రాక్ట్ బేసింగ్ అయితే రేపు ఇంకేదైనా అవకాశం వస్తే పిల్లలకు కంపల్సరీ గుట్టపైన కూడా ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల ఏదైనా కంపెనీలు ఇప్పుడు కందుకూరు ఫ్యాక్టరీ ఉంది, ఇంకా రేపు ఫ్యూచర్లో ఏమేమి ఉంటాయో వాటిలో ఉద్యోగాలు ఇప్పిస్తాం. అట్లే కాకుండా ఇంకా అదేవిధంగా చాలా మంది ఈ గ్రామాల్లో మా చిన్న విలేజ్ సమాజం చనిపోతారు, వారు కూడా అంత్యక్రియల కోసం నా వంతు సహకారంగా అంత్యక్రియలకు సహాయపడతాను, నా వంతు సహకారం అందిస్తాం. అదేవిధంగా ఇంకా అంతకంటే చాలా మంది వేరే వాళ్ళు ఉంటారు, వారికి కూడా ఏవైతే అవసరం ఉంటాయో అవసరాలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. మైలవరం గ్రామంలో పిల్లలు డిగ్రీలు చదువుకోవడానికి మనకు అందుబాటులో లేకుండా కనుక భువనగిరి కానీ హైదరాబాద్ కానీ గట్కేశ్వర్ కానీ ఇతర గ్రామాలకు ఇతర మండలాలకు జిల్లాలకు వెళ్ళినప్పుడు వారికి మగపిల్లైనా ఆడపిల్లైనా వారి హైయర్ ఎడ్యుకేషన్ అయ్యేటప్పటికి నేను ఒక పెద్దన్నగా ఉండి వారికి బస్ పాసులు ఫ్రీగా అందజేయడానికి సిద్ధంగా ఉంటాను, అందజేస్తాను తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు చదువులు ఆగొద్దు, ఎక్కడ కూడా బస్ పాస్ ప్రతి నెల ఒకేసారి అందరికీ మాట్లాడి ఒకేసారి బస్ పాసులు ఇప్పిస్తాను, ప్రతి నెల నేను ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే అన్న, ధన్యవాదాలు. మీ GGS ఛానల్ చాలా చక్కగా అందరికీ అందుబాటులో ఉండాలి. అదేవిధంగా యాజమాన్యం వారు అందరి ఇంటర్వ్యూ తీసుకొని మరి విలేజ్లలో ఏవైతే సమస్యలను వారు తీసుకొని ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. భరించి పెద్ద ఛానల్గా ఎదగడానికి సహకరించాలని కోరుకుంటున్నాను.